వెరైటీగా క్యాప్సికమ్ ఆమ్లెట్ రైస్ అండి. చేసేద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, పల్లీలు తొందరగా ఏగవు కాబట్టి 2 స్పూన్ల పల్లీలు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఒక స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిర్చి, అర స్పూను మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వేడికి నువ్వులు ఫ్రై అయిపోతాయండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలోకి 2-3 ఎగ్గల్ని బీట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఒక స్పూను, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 క్యాప్సికమ్ తీసుకొని ఇలా రౌండ్‌గా సన్నగా కట్ చేసుకోవాలండి. దీని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ అన్నీ ఇలా పెట్టుకొని మనం కలుపుకున్న ఎగ్ బ్యాటర్‌ని కొద్దిగా ఇలా మొత్తం నింపేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకుంటూవేనండి. ఇది ఒకదానికొకటి ఇలా అంటుకుంది కదండీ! ఒక్కొక్కటి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎగ్‌ని బీట్ చేసుకొని వేసుకోండి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇదే బాండీలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి అంతా మొత్తం వేసేసుకొని ఒక నిమిషం పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకే ఫ్రై చేసుకున్న ఎగ్గు, ఉడికించుకున్న రైస్ ఒక కప్పు, సాల్టు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. దీంట్లోకి రెడ్ కారం ఏమి వేయట్లేదండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏసాం గదా! ఆ కారమే సరిపోద్ది. ఇప్పుడు క్యాప్సికమ్ ఆమ్లెట్‌లు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని తీసుకుంటూనేనండి. అంతేనండి, టేస్టీగా, వెరైటీగా చేసుకునే క్యాప్సికమ్ ఆమ్లెట్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి ఇట్లే మీ గోదావరి అమ్మాయి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.